కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన అతిపెద్ద ద్రోహం ఎమర్జెన్సీ. 1975 జూన్ 25 భారతదేశ చరిత్రలో మాయన మచ్చ. భారతదేశం ఎన్నడూ మర్చిపోని ఒక చీకటి అధ్యాయం. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి, వ్యవస్థలను కాలరాసి, దేశాన్ని జైలుగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణిచివేసి, నిరంకుశ పాలన సాగించి, దేశంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంది ఇందిరా ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఇది ఎక్కడ అన్యాయమని ప్రశ్నించిన 125 మంది ప్రతిపక్ష నాయకుల్ని, ప్రజల్ని జైల్లో వేయించి చిత్రవద పెట్టింది. ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళకి వ్యతిరేకంగా రాసిన ఎన్నో పుస్తకాలని, ఎన్నో పత్రికలను మూసివేయించారు. నాటి ఆమె అధికార దాహానికి, నియంతృత్వానికి దేశంలో ఉన్న జైళ్లు కూడా సరిపోలేదు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి, నియంత పోకడలతో కేవలం అధికారం కోసం రాజ్యాంగానికి సంఖ్యలు వేసి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, ఎమర్జెన్సీ విధించి వేలాది మందిని ఊచకోత కోసిన నియంత ఈ ఇందిరాగాంధీ. ఆ చీకటి రోజులకి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ చీకటి రోజులను భారతదేశంలో ఉన్న ఈ నవతరం ఎన్నటికీ మర్చిపోదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎమర్జెన్సీకి పూర్తిగా వ్యతిరేకం. నేను తీవ్రంగా ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తున్నాను. మరి